ప్రేక్షకులకు. వెంకట్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చర్చ ఏంటంటే అది ఆంధ్రప్రదేశ్ తీసుకున్నదా తెలంగాణ తీసుకున్నదా కాదు. రెండు రాష్ట్రాల్లో ఉన్న ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్టులను కేంద్రం హ్యాండ్ ఓవర్ చేయడానికి రెండు రాష్ట్రాలు కూడా ఒప్పుకున్నాయని చెప్పేసి మనకి ఈరోజు వచ్చినటువంటి సమాచారం. కాబట్టి నేనేమంటున్నా అంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉండి, ఇరిగేషన్ శాఖ మంత్రి స్థానంలో ఉండి, లేదు మేము ఆ ప్రాజెక్టులను కేంద్రానికి పోనివ్వట్లేదు, వాటిని మేము కాపాడుతున్నామని చెప్పాల్సిన స్టేట్మెంట్ కాకుండా ఈరోజు ఆరోపణలు. నేను ఒకటే చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుండి ఆరోపణలతోటి వాళ్ళు టైంపాస్ చేస్తున్నారు తప్పితే వాళ్ళు ఎక్కడ కూడా క్షేత్ర స్థాయిలో ఎక్కడ కూడా పనిచేయట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం చూసాం, కృష్ణా బేసిన్ మొత్తం కూడా వాళ్ళు అంటే క్రాప్ హాలిడే ప్రకటించినటువంటి దాఖలాలు ఉన్నాయి. మొన్న గద్వాల్ ఎమ్మెల్యే గారు కూడా అక్కడ ధర్నా చేసినటువంటి పరిస్థితి. రాబోయే కాలంలో గోదావరి బేసిన్ లో కూడా ఆల్రెడీ ఏంటంటే ఎక్కడ కూడా వాటర్ లేవండి. ఆల్రెడీ ఉన్న వాటర్ అన్నిటిని కూడా అంటే ఫస్ట్ నాట్లకు పంపించడం జరిగింది. కోతల వరకు నీళ్ళు అందుతాయన్న నమ్మకం అయితే ఎక్కడ కూడా లేదు. కాదండి, తెలంగాణ ఉద్యమం పుట్టిందే నీళ్ళ కోసం, తెలంగాణ రాష్ట్రం వచ్చిందే నీళ్ళ కోసం. అలాంటిది కేసీఆర్ నిర్ణయాలు మరణశాసనమని, 10 ఏళ్ల జలదోపిడికి సూత్రధారి కేసీఆర్ అని ఈ బలమైన ఆరోపణలను మీ పార్టీ ఎలా రిసీవ్ చేసుకుంటుంది? ఒకటే చెప్తున్నానండి, ప్రజలు ఆ రోజు 10 సంవత్సరాల కాలం ఏ విధంగా ఉండే, ఇప్పుడు ఏ విధంగా ఉన్నది అనేది కంపారిజన్ స్టార్ట్ అయిపోయింది. నేనేమంటున్నా అంటే వాళ్ళు ఏ చర్చలు ఏబట్టినా, నిన్న ఆల్రెడీ మా మంత్రి అంటే మాజీ మంత్రి హరీష్ రావు గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు బలంగా సమాధానం ఇచ్చారు. ఆల్రెడీ హరీష్ రావు గారు మీరు ఏ చర్చలు ఏబట్టినా ఆ చర్చకు మేము సిద్ధమని చెప్పేసి కూడా డిక్లేర్ చేయడం జరిగింది. ఒకటి వీళ్ళ స్థాయిలో వీళ్ళ ఆలోచన స్థాయిలో కేసీఆర్ గారితో ఎప్పుడు కేసీఆర్ గారితో కంపేర్ చేసుకుంటే మేము గొప్ప వాళ్ళం అవుతాం అనుకుంటున్నారు. కానీ ఒక మహానాయకుడు ఆయన, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు. అదే క్రమంలో నేనేమంటున్నా అంటే అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు, ఎక్కడ కూడా రైతు నష్టపోద్దని ఆలోచించినటువంటి దాఖలాలు మనకు తెలుసు. ఒక సమయంలో ఏదైతే కృష్ణా డెల్టా వాళ్ళకు వాటర్ కావాలంటే 10 కాకపోతే 15 TMC తీసుకోండి కానీ రైతు ఏడవద్దు అని చెప్పేసి చెప్పినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. ఇక్కడ అంశం తెలంగాణ ఆంధ్ర అనేది పక్కన పెట్టండి. ఆల్రెడీ తెలంగాణ ఏర్పాటు జరిగిపోయింది కాబట్టి ఆంధ్ర తెలంగాణ కాదు, రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులను ఎప్పుడైతే కేంద్రం హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుందో మనం దాన్ని తప్పకుండా ఈ రెండు రాష్ట్రాలు కూడా దాన్ని నిరసించాలి. కేంద్రానికి హ్యాండ్ ఓవర్ చేస్తే కేంద్రం కంట్రోల్లోకి పోతుంది. సార్ ఓకే అండి, కానీ మీరు నీటి వాటాను ఏపీకి అప్పనంగా ధరదత్తం చేస్తున్నారు కదా, బలమైన ఆరోపణ. 299 TMCల వరకే మీరు పరిమితం చేశారు. 299 TMC అనేది మనం చెప్పలేదండి. అది ఏదైతే బ్రిజేష్ ట్రిబ్యునల్ కమిటీ ఏదైతే ఇచ్చిందో దాన్ని ఆధారంగా చేసుకొని మళ్ళీ నీటి వాటాను డిస్ట్రిబ్యూట్ చేయాలని మనం సుప్రీంకోర్టులో కూడా కేసు ఫైల్ చేసినాం. కేంద్రం లేఖ రాసింది, మేము దాని నిర్ణయం తీసుకోవాలంటే మీరు సుప్రీంకోర్టులో నుంచి కేసు విత్డ్రా చేసుకోవాలంటే సరే అని చెప్పేసి కేంద్రం సానుకూలంగా స్పందించింది. కాబట్టి మనకు నీటి వాటా కేటాయింపు పెంచుతా ఉన్నది కాబట్టి మనం దానికి విత్డ్రా చేసుకోవడం జరిగింది. వారు ఏదైతే చెప్తున్నారో అది కాంగ్రెస్ హయాంలోనే ఇచ్చినటువంటి లెటర్. అది ఏదైతే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వాటర్ విషయంలో మేము స్పష్టంగా చెప్తున్నాం, ఆ రోజు టిఆర్ఎస్ ఏదైతే ఎమ్మెల్యేలు ఉన్నారు అని చెప్పేసి ఆరోపణ చేస్తున్నారో వాటికి డేట్ కూడా చెప్తున్నాను, మంత్రులు కాదు. ఆ రోజు మేము రాజీనామా చేసినటువంటి డేట్ తో సహా చెప్తాను. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు జీవో ఇచ్చింది 13/9/2005లో ఇవ్వడం జరిగింది. రాకేష్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, రాకేష్ రెడ్డి చిన్న క్వశ్చన్. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన బలమైన ఆరోపణ, ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం నాడు కేసీఆర్ ఇద్దరి మధ్య ఏం జరిగింది, రహస్య ఒప్పందం జరిగింది, ఏకాంత చర్చల్లో ఏం చేశారు, తెలంగాణను అప్పనంగా అక్కడికి ఏపీకి దోచిపెట్టారన్నది నిన్న వారి బలమైన ఆరోపణ. ఒకటే చెప్తున్నాను వెంకట్ గారు, ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసినప్పుడు వ్యక్తిగతంగా వెంకట్ రాకేష్ గారు కలిసినప్పుడు ఏం మాట్లాడుకున్నారు అనేది బయట మూడో వ్యక్తికి తెలియదు. కానీ నేనేమంటున్నానంటే ఏదున్నా కానీ అక్కడ ప్రభుత్వం ఇక్కడ ప్రభుత్వం కలిసినప్పుడు ఏ జీవో ఇచ్చినా కానీ అవి కాగితాల మీదనే ఉంటాయి, వ్యక్తిగతంగా ఏముంటాయి. నిజం చెప్పాలంటే శ్రీకృష్ణ కమిటీలో వాటర్ బైఫర్గేషన్ చేసిందే ఈ కాంగ్రెస్ పార్టీ కదా. మరి ఆ రోజు రాష్ట్ర విభజన అప్పుడు రాసిందే కాంగ్రెస్ పార్టీ కదా. అంటే కాంగ్రెస్ పార్టీ ఆ రోజే తెలంగాణకు మరణ శాసనం రాసింది అనుకో అన్న. నేనేమంటున్నా అంటే రెండు తెలుగు రాష్ట్రాలు కూడా బాగుండాలి, రైతు బాగుండాలని కోరుకున్నటువంటి నాయకుడు, మహానాయకుడు, గౌరవ
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి ఈ రోజు ఆ ఆరోపణలు చేసే దాంట్లో నీ ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు నీ దగ్గర ఏమైనా జీవోలు ఉన్నాయా? నేనేమంటున్నానంటే ఒక్కటే చెప్తున్నాను, ఆయన మొన్న వాడిన భాష కావచ్చు, లేకపోతే ఆయన విధానం కావచ్చు, డైలీ ఒక సంచలనమైన ఆరోపణ చేయాలి, ఆ ఆరోపణను కడుక్కోండి అని చెప్పాలి, అంతే. అంతకు మించి ఆయన చేస్తున్నటువంటి ఒక్కసారి రాకేష్ రెడ్డి గారు, కోటేశ్వరరావు గారు ఉన్నారు, వారు సీనియర్ పాత్రికేయులు అనలిస్ట్ గా ఉన్నారు. కోటేశ్వర గారు నమస్కారం.